పట్టిసీమ ఎత్తిపోతల పథకం జలసవ్వడి మొదలై 10 ఏళ్లు పూర్తయింది. ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న ఈ పథకం విజయవంతమై డెల్టా రైతులకు వరంగా నిలిచింది. ఈ ప్రాజెక్టు ఖర్చు 2722 కోట్లు కాగా పంట ఉత్పత్తి విలువ 18,000 కోట్ల పైమాటే. రైతులను ఆదుకుంది. లక్షల మందికి అదనంగా తాగునీరు అందించింది. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలోపు రైతులకు మేలు చేస్తుందనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు దూరదృష్టితో తీసుకువచ్చిన పట్టిసీమ పథకం రైతులకు గట్టి మేలునే అందించింది. పట్టిసీమ ఎత్తిపోతల నిర్మాణానికి సవరించిన అంచనా సుమారు 1900 కోట్లు. 10 ఏళ్లలో నిర్వహణ వ్యయం 48.95 కోట్లు. విద్యుత్ ఛార్జీలు 773.15 కోట్లు. పట్టిసీమ నుంచి దశాబ్ద కాలంలో 439 టీఎంసీల జలాలు కృష్ణా డెల్టాకు తరలించారు. 1 టీఎంసీ నీటితో 10,000 ఎకరాలు వరి సాగు చేయొచ్చు. ఈ లెక్కన 43.90 లక్షల ఎకరాల్లో వరి సాగు సాధ్యమైంది. ఎకరానికి సగటున 30 బస్తాల దిగుబడి తీసుకున్న సగటు ధర ప్రకారం వచ్చిన ఫలం 18,000 కోట్లపైనే. మొత్తంగా పట్టిసీమ ఖర్చు చూసుకుంటే 2,722 కోట్లు. పట్టిసీమ అందించిన ఫలాలు ఎంతో అమూల్యమైనవని ఈ గణాంకాలు చెప్పకనే చెప్తున్నాయి. 2016 నాటికి పూర్తి స్థాయిలో ఈ ఎత్తిపోతలను వినియోగంలోకి తీసుకొచ్చారు. రోజుకు 8,500 క్యూసెక్కుల గోదావరి వరద జలాలు మళ్లించేలా నిర్మాణం పూర్తయింది. 2015లో పాక్షికంగా నిర్మాణం పూర్తి చేసి ఇచ్చిన 4.20 టీఎంసీలతో పాటు ఆ తర్వాత 10 ఏళ్లలో కృష్ణా డెల్టాకు తాగు సాగునీటి అవసరాల కోసం పట్టిసీమ 439.534 టీఎంసీలు అందించింది. గడిచిన 10 ఏళ్లలో కృష్ణాలో ప్రకాశం బ్యారేజీ నుంచి ఎంత నీరు సముద్రంలోకి పోయింది, ఆ ఏడాది పట్టిసీమ నుంచి ఎంత నీరు తరలించి కృష్ణా డెల్టాలో వినియోగించారో పరిశీలిస్తే ఈ విషయం అర్థం చేసుకోవచ్చు. కృష్ణాలో వృధా జలాలు ఉన్నా కొన్నిసార్లు 120 రోజుల పంటకాలంలో అవి అదనకు రావు. అందుకే పట్టిసీమ నుంచి తెచ్చిన నీరు పంటల్ని కాపాడేందుకు పనికొచ్చేది. ఇప్పుడు కూడా ఒకటే చెప్తా ఉన్నా, దయ ఉంచి ఇప్పటికైనా ఆలస్యం కాలేదు, దయ ఉంచి ఇప్పటికైనా పట్టిసీమ ప్రాజెక్టును క్యాన్సిల్ చేయండి. అసలు మా పార్టీ స్టాండ్ అన్నది పట్టిసీమ మీద చాలా డీటెయిల్డ్ గా చెప్పాం. దీని మీద 2 రోజులు చర్చ జరిగింది గత అసెంబ్లీలో. సుదీర్ఘంగా చెప్పే పట్టిసీమ గురించి. మేము పట్టిసీమను వ్యతిరేకిస్తున్నాం, ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అన్న కారణాలు చెప్పాం. పట్టిసీమను వ్యతిరేకిస్తున్నాం కారణం దీంట్లో పెట్టే అమౌంట్ వేస్ట్. 1,600 కోట్ల రూపాయలు పట్టిసీమ మీద పెట్టి నీళ్ల పాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. అధ్యక్ష, ఇవాళ నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఎటువంటి నీటి స్టోరేజ్ కెపాసిటీ లేని పట్టిసీమ ప్రాజెక్టు కడతారు? నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఒకటే విషయం, ఏ స్టోరేజ్ కెపాసిటీ లేని పట్టిసీమ ప్రాజెక్టు కట్టారు? విన్నారు కదా మాజీ ముఖ్యమంత్రి జగన్ పట్టిసీమపై నాడు చెప్పిన మాటలు. కానీ తరువాత ఆయన పాలనలోనూ పట్టిసీమ సేవలు వినియోగించుకున్నారు. శాసనసభలో జలవనరుల అంశంపై ఇటీవల ప్రసంగించిన సీఎం చంద్రబాబు పట్టిసీమ చేసిన మేలును వివరించారు. పోలవరం ప్రాజెక్టును కూడా తామే పూర్తి చేస్తామని చెప్పారు. పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇది ఓసారి అనిపిస్తుంది అధ్యక్ష, కొంతమంది ఎన్ని విధాలు అడ్డం పడతారో ఇది ఒక ఉదాహరణ. ఆ రోజు అధ్యక్ష, పోలవరం రావడానికి 4-5 ఏళ్లు పడుతుంది. కానీ కృష్ణా డెల్టాకు నీళ్లు లేవు, రాయలసీమకు నీళ్లు లేవు. ఈ ప్రాజెక్ట్ని 1,425 కోట్లతో పోలవరం రైట్ మెయిన్ కెనాల్కి మనం ఆ రోజు కనెక్ట్ చేశాం. అది మీరు చూస్తే 1 టీఎంసీ నీళ్ళని కనెక్ట్ చేశాం. ఈ 10 సంవత్సరాల్లో 439 టీఎంసీ నీళ్లు కృష్ణా డెల్టాకి తీసుకొచ్చాం. ఇక్కడ వాడే నీళ్ళన్నీ శ్రీశైలంలో పొదుపు చేసి అక్కడి నుంచి రాయలసీమకు అంద్రి, నీవా, గాలేరు, నగిరి, లేకపోతే రాయలసీమ అంతా నీళ్లు వచ్చాయంటే ఇక్కడ పొదుపు చేసిన నీళ్లు అక్కడ రిలీజ్ చేశాం. దానివల్ల రాయలసీమ బ్రహ్మాండంగా ముందుకొచ్చే పరిస్థితి వచ్చింది. ఇది ఆ రోజు ఇనాగ్రేట్ చేసిన ప్రాజెక్ట్. ఇది ఇక్కడ చూసే దేశ ఎంత ఆనందం కలుగుతుందంటే ఆ జలాలు చూసినప్పుడు, ఆ నీళ్లు చూసినప్పుడు మనసు ఉప్పొంగే పరిస్థితి వస్తుంది. అది ఓసారి చరిత్ర. ఇలాంటి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోకుండా వీటికి అడ్డం పడి చెడు పేరు తెచ్చుకునే వ్యక్తుల్ని ఏమనాలి నాకైతే అర్థం కాదు అధ్యక్ష.